వినిపించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మహిళా బిల్లు పార్లమెంట్లో పాస్ అయినందుకు సంతోషం. కానీ బీసీ మహిళ గురించి మాట్లాడిందే లేదు, బీసీ మహిళ ప్రస్తావన తెచ్చిందే లేదు. జనాభాలో 50% పైగా ఉన్న మాకు ఏ సబ్సిడీ ఇవ్వలేదు, ఏ సబ్కోటా ఇవ్వలేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాకు 50% రిజర్వేషన్ కావాలి. 1,80,00,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు మాకు కూడా వాటిలో హక్కు కావాలి. మహిళా బిల్లు బీసీ మహిళ సబ్కోటాతోతే సంపూర్ణమవుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మాకు కావాల్సిన న్యాయం అందట్లేదు. సినీ రంగాల్లో ఎక్కడైనా ఇంకా అణచివేత ఉంది. 50% సమానత్వం ఇంకా 100% జరగలేదు. సమానత్వం ఉన్న రోజు సమాజం చాలా బాగుపడుతుంది అనుకుంటున్నాను. మహిళల కోసం మహిళలే పోరాడాలి. నేటి మహిళలు దేనికైనా పోరాడడానికి సిద్ధం. నరేంద్ర మోడీ గారు ప్రతి విభాగంలో మహిళలకి చాలా స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ఇస్తున్నారు. దాన్ని మాకు కూడా బీసీ మహిళల కోసం కూడా కొంచెం ఆలోచించి మేము అడిగిన మా 33% రిజర్వేషన్ బీసీ కోటాలో సబ్ కోటా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.